యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో సెలవిస్తున్న విధంగా, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగునని పరిశుద్ధ వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభు ప్రియులారా, మేలైనది ఏంటి? నీ దేవుణ్ణి ప్రేమించడం మేలైనది, నీ దేవునికి ప్రార్థించడం మేలైనది, నీ దేవునికి స్తుతి చెల్లించడం మేలైనది, నీ దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం అనేది మేలైనది. ప్రియులారా, ఒకవేళ నువ్వు వాక్యమును ధ్యానించకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, మేలైనటువంటి నీ దేవుని నువ్వు వెంబడించకపోతే అది నీకు పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపము ద్వారా కలిగే ఫలితము మరణమని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియులారా, మరియా ఉత్తమమైనది ఎన్నుకొంది అని దేవుడే యేసు ప్రభువే మనకు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఏమిటి ఆమె మరియా ఎన్నుకొన్నది అంటే, యేసు ప్రభు పాదాల యొద్ద నేర్చుకోవడమే అది మేలైనదిగా ఎంచబడ్డది. కాబట్టి తన జీవితం ధన్యమైనది. ప్రియులారా, మరి నువ్వు ఆ మేలైనది తెలిసి కూడా వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతి చెల్లించాలి, నా దేవుని విశ్వాసాన్ని కొనసాగాలి, నా దేవుని నేను వెంబడించాలని నువ్వు తెలిసి కూడా ఆ మేలైనది నువ్వు జరిగించకపోతే అది నీ జీవితంలో పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి ఫలితం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, దాని నుంచి తప్పించబడాలి అంటే మేలైన దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని హత్తుకుని దాన్ని వెంబడించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.